నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు కిరణ్ అండి. ఏం చేస్తుంటారు? మేము పెయింట్ వర్క్ చేస్తాం. మరి ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది, మరి ఇప్పుడు ఎలా ఉందన్న గవర్నమెంట్? ఇప్పుడేగా పర్లేదు, కొంచెం వాళ్ళు వీలైనంత వాటికి చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం పట్టింది, ఏదైనా కానీ ఎవరికైనా కొంచెం టైం కావాలిగా. ఇంత ముందు గవర్నమెంట్లో ఉన్నాయని సరి చేసుకుంటా పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఏమైనా పథకాలు వచ్చాయా ఇప్పుడు దాకా? ఇస్తున్నారు. ఏమొచ్చాయన్న? ఈ గ్యాస్ బండ్లకు సంబంధించి అవన్నీ ఇప్పుడే వచ్చింది. మామూలుగా ఇవన్నీ కొంతవాడికి బెటర్గానే ఉంది. ఇంకా కొంచెం ధరలు కూడా కొంచెం తగ్గినాయి. వీలైనంత వాటికి కూరగాయల రేట్లు కానీ అయ్యి అంతకుముందు మరీ కొంచెం ఎక్కువగా ఉండేలే. కొంచెం వాళ్ళు వచ్చినాక దాన్ని కొంచెం తగ్గించారు. అదంతా బాగానే ఉంది, పర్లేదు. బాగానే ఉందండి. మరి ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీ అని చెప్పారు, మరి ఏమన్నా ఫ్రీ ఇస్తున్నారా? ఇస్తున్నారుగా, పోయి ఫ్రీగా తెచ్చుకోవడానికి. అవును. అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా కావాలనుకో, మనం ఇద్దరు ముగ్గురు చూసుకొని బండి మాట్లాడుకొని బండికి కిరాయి ఇచ్చుకొని తీసుకొని వెళ్ళి తెచ్చుకోవడమే. అది స్పెసిఫిక్ గా ఇదే బండిలో పోవాలని అదేం లేదు, అది మన ఇష్టం. మనకు తెలిసిన వాళ్ళు ఏదన్నా రైతున్నాడు కదా, నేను ఒక 500 ఇస్తాను, నాకు ఇండ్లు కట్టుకుంటున్నాను, అది తీసుకు కావాలి అని అంటే అది తీసుకెళ్ళాయని ఆయిల్కి డబ్బులకి ఆయనకి ఇచ్చేసి మనం తెచ్చుకోవాల్సి పోయి ఒక 2-3 తీసుకొని అలా ఏం చేసుకోవచ్చు. అది అలా అయితే బాగుంది. అలాగా మరి పనులు అంటే మీరు పెయింటింగ్ పని చేస్తా అన్నారు, మరి ఇంత ముందు పనులన్నీ ఆగిపోయాయి అది అని చెప్పేసి జగన్ మీద చెప్పారు. మరి ఇప్పుడు పనులు దొరుకుతున్నాయా? ఇప్పుడే కొంచెం రన్నింగ్ లోకి వచ్చినాయి పనులన్నీ. ఇంత ముందు దాకా మేము ఎక్కడెక్కడ చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది పనులకి. ఇప్పుడు మాకు దగ్గరలో అందుబాటులో ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, అక్కడ చేస్తున్నాం కొన్ని పనులు. కొన్ని మంగళగిరిలో చేస్తున్నాం. పర్లా కొద్దిగా ఇసుక రావడం వల్ల పని స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదటిదాకా ఇసుక లేదుగా, ఇసుక చాలా రేట్ ఉండటం, అది ఒకటి ఇక్కడ లేకపోవడం, ఇసుక ఆగిపోవడం, ఈ చేతి పనులు వాళ్ళందరి మీద దెబ్బపడింది. ఇప్పుడే ఇసుక ఫ్రీ అయినటం వల్ల కాస్త పనులన్నీ ఇప్పుడే రన్నింగ్ లోకి వచ్చినాయి. పనులు ఇప్పుడే సాగుతున్నాయి. మొత్తానికి ఏమనుకుంటారన్న చుట్టూ ప్రజలు గవర్నమెంట్ గురించి? బానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా టైం ఇస్తే ఇంకా అన్ని ఒక పద్ధతిలోకి వచ్చేస్తాయి అన్ని. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కానీ, ఇక్కడ మాకు దగ్గరలో అన్నా క్యాంటీన్ కూడా ఉంది, బాగుంది అన్నిటికి. ఏ చేతి పని వాళ్ళు కానీ ఏదైనా కనీసం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అందుబాటులోకి ఉంది. పర్లేదు, బాగుంది.